డ్రంక్ అండ్ డ్రైవ్ మినిమం 5 కేసులు రాయాలంట. అంటే బాగా తాగించేమని ఈయనే చెప్తాడు, బాగా అమ్మేయమని ఈయనే చెప్తాడు. హెల్మెట్ అంటున్నాడు. హెల్మెట్ అంటే ఏం చేయాలి? మోటివేషన్ చేయాలి. మోటివేషన్ చేయకపోగా హెల్మెట్ లేకపోతే కనుక కేసులు రాసి ఎస్ రాష్ట్రంలో హెల్మెట్ ఉంటే మంచిదే. మరీ ప్రత్యేకించి హైవే మీద ఖచ్చితంగా లేకపోతే, ఎందుకంటే కుటుంబం చనిపోతే, ఆ ఇంటి యజమాని చనిపోతే, ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా ఆ మనిషిని ఎవరు తీసుకురాలేరు. దానికి మోటివేషన్ చేయాలి. మోటివేషన్ వదిలేసి పెనాల్టీ రాయాలని చెప్పి చెప్తారు. పెనాల్టీ మీద ఒత్తిడి చేస్తారు. మామూలుగా రాజకీయాల్లో ఎట్టా అయితే మామూలు మట్టిలోంచి కూడా నూనె తీసేవాడు ఎట్టా ఉంటాడో, కంపలోంచి వ్యాపారం చేస్తాడు, ఇసుకలోంచి వ్యాపారం చేస్తాడు, మట్టిలోంచి వ్యాపారం చేస్తాడు. అసలు దేంట్లో పడితే దాంట్లోంచి వ్యాపారం. చెరువు తవ్వుకోవాలంటే వ్యాపారం, చెరువు కాడ కరెంటు కావాలంటే వ్యాపారం, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే వ్యాపారం, లైన్ కావాలంటే వ్యాపారం, పెస్టిసైడ్ సర్టిఫికేట్ కావాలంటే వ్యాపారం. అట్లా పోలీసుల్లో కూడా కొంతమంది పనులు ఉన్నారు. అందరూ అట్లా అక్కడక్కడ మా రాజకీయ నాయకులను చూసి చెడిపోయిన పోలీసులు కొంతమంది ఉంటున్నారు. వాళ్ళైతే హెల్మెట్ల షాప్ వాడితో మాట్లాడుకుంటున్నారు. హెల్మెట్ షాప్ వాడితో మాట్లాడుకుని ఆ హెల్మెట్ షాప్ వాడు ఆటోలో ఫుల్గా ఒక 50, 60, 100 హెల్మెట్లు వేసుకుని వీళ్ళ పక్కనే నుంచుంటాడు. పక్కన ఆటోలో ఉంటాయి. వెంటనే ఏం చేద్దాం, అక్కడికి వెళ్ళి హెల్మెట్ కొనుక్కురా. వెనక భార్య ఉంటుంది, ట్యాంక్ మీద కూతురు ఉంటుంది, లేకపోతే భార్యకు మధ్యలో కూతురు ఉంటుంది. ఈ ఏడుస్తూ ఉంటాడు, దండం పెడతా ఉంటాడు, సార్ వదిలేండి సార్, ఇంటికాడ హెల్మెట్ ఉంది సార్ అది చెప్పి. లేదు కుదరదయ్యా, అక్కడ హెల్మెట్ ఉంది పట్టరా, వెళ్ళి కొనుక్కురా. హెల్మెట్ కొనుక్కంటే ఫైన్ రాస్తే 3000 రాస్తానంటాడు, లేదా 5000 రాస్తానంటాడు. హెల్మెట్ అయితే 1000 రూపాయలతో కొనుక్కురమ్మంటాడు. హెల్మెట్ కొనుక్కొస్తే ఏంటి, హెల్మెట్ వెంటనే వీడియో తీస్తారు, హెల్మెట్ కొనుక్కొస్తున్నాడు, హెల్మెట్ పెట్టుకు వెళ్తున్నాడు అని చెప్పని. నేను అందరంట్లా కొంతమంది పనోళ్ళు హెల్మెట్ వాడి దగ్గర, షాప్ వాడి దగ్గర కొట్టేస్తున్నారు కొంతమంది. నేనంట్లా మా రాజకీయ నాయకుల్లో కొంతమంది ఎట్టా చెడిపోయి ఉన్నారు, మీలో కూడా కొంతమంది చెడిపోయి ఉన్నారంట. అందరూ నేను పోలీస్ కానిస్టేబుల్స్ గురించి అంటలా, ఎవరైతే ఆఫీసర్లుగా పనిచేస్తున్న వాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తీయ మాటలు చెప్తాడంటే, మామూలుగా సాధారణంగా ఏమనుకుంటారంటే రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆయన్ని, ప్లేడర్ని ఇట్లాంటి వాళ్ళని తొందరగా, అంటే మాకు లోన్లు కూడా ఎవరు విలేకరికి, రాజకీయ నాయకుడికి, పోలీస్ ఆయనకి, లాయర్కి, విలేకరికి బ్యాంకు వాళ్ళు లోన్లు కూడా ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు బాగా తెలివితేటలు ఎక్కువ. వీళ్ళకి బాకీ కడతాకి వెళ్తే రూల్స్, మనం వసూలు చేయటానికి వెళ్తే రూల్స్ మాట్లాడతారు. కాబట్టి మనకి ఎందుకు ఇవన్నీ లోన్ ఇవ్వకూడదు అనుకుంటారు, బాగా తెలివితేటలు. అట్లా మరి ఈ తెలుగులో పోలీసులు కూడా ఉన్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వాళ్ళని కూడా ఎంత మామూలుగా మోసం చేస్తాడంటే, ఎలక్షన్ల ముందు వీళ్ళకి చెప్పాడు, తమ్ముళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్, మీ ఇంట్లో భార్య గొడవ చేస్తూ ఉంటుంది, మీ పెళ్లి రోజు కూడా మీకు గుర్తులేదా అని తిడతా ఉంటుంది. నేను చెప్తున్నా పోలీసులందరికీ, పెళ్లి రోజు మీ భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. కానిస్టేబుల్స్కి పెళ్లి రోజు, భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. 2 ఏళ్ళు అయింది, 2 పెళ్లి రోజులు వెళ్ళిపోయినాయి, పుట్టినరోజులు వెళ్ళిపోయినాయి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పాడు, ఇట్లా మామూలు చేయి ఇట్లా పెట్టుకుంటాడు చేతిలో, ఈ చేతిలో మైక్ ఉంటుంది, తమ్ముళ్ళు పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అంటాడు. మామూలుగా అర్థం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అర్థం కాదు, ఇంటికాడ కూర్చొని పని చేయొచ్చు. పోలీసుల నుంచి నిజంగానే పోలీసులు పాపం అనుకున్నారు ఈ సావు జావలేపు. అందులో మరీ ప్రత్యేకించి షుగరు, బీపీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు దాటిపోయి నాకులాగా కొంచెం పొట్టగిట్ట వచ్చేసేసి లావ్ అయిపోయిన వాళ్ళు, ఈ అమ్మ ఇంటికాంచి పని చేసుకోవటం అంటున్నాడు. ఎంత మంచోడు చంద్రబాబు మనం ఎట్టగొట్ట ఏదోటి చేసి చంద్రబాబుని గెలిపించేయాలని చెప్పని బూతులు కాడి ఎమ్మకుద్దురు మామూలుగా వైసీపీ కనపడితే లాఠీ చార్జ్ చేశారు. మొన్న 24 ఎలక్షన్లు ఎరగొట్టేశారు. మామూలుగా వైసీపీ ఎక్కడ కనపడితే అక్కడ ఎరగొడతాం. టీడీపీ ఉంటే అటు చూడకుండా తలకాడి తిప్పి వెళ్ళిపోతూ ఉంటారు. టీడీపీ 100 మంది ఉంటారు మాట్లాడారు, వైసీపీ 25 మంది ఉంటారు. ఆయన లాఠీ పెట్టి ఎమ్మకొట్టుడు కొట్టేశారు మొన్న ఎలక్షన్లో.
ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ పెళ్లి రోజు ఇస్తా అన్నాడు,